మార్నింగ్. సార్ ఎవర్ యూ? ఫైన్ సార్. ఎలా ఉంది కొత్త మ్యారేజ్? అదే సార్, బాగానే ఉంది సార్. సేల్స్ ఎలా ఉంది? 30 to 41% అయింది సార్. యాక్చువల్గా ఏంటంటే 50% కూడా అయిపోయేదండి. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఖరీదులో వచ్చేసరికి ప్యాడీ కొంచెం లేకపోవడం వల్ల మనకి 10% కూడా లాస్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మనకి మొక్కజొన్న పడుతుందండి. తర్వాత మన రబీ కూడా కొంచెం వాటర్ ఇస్తామని చెప్పడంతో రబీ కూడా పడుతుంది సార్. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి తగ్గిందో ఈ 40% 10% ఎక్కడైతే లాస్ అయిందో మనకి ఇప్పుడు ఈ రబీలో వచ్చేసరికి మనకి ఇంచుమించు 70% అయితే మనకి ఇన్సెంటివ్స్కి ఎలిజిబుల్ అండి. కాబట్టి ఏంటంటే ఆ 70% అయిపోయిన తర్వాత మనకి దాంతోపాటు 100% అయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి 100% మరి ఇక్కడ కంపల్సరీ తప్పకుండా అవుతుంది సార్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి మేజ్ ఒకటి, తర్వాత ఈ ప్యాడీ ఒకటి పడుతుందండి. తర్వాత ఇంకా ఎంతో కొంత మనకి ఆర్టికల్ క్లాస్ మీద మనం ఎంతో కొంత సేల్ చేస్తామండి. ఇవన్నీ కలుపుకుంటే మనకి 100% డెఫినెట్గా అచీవ్ అవుతుంది సార్. కరోనా కాబట్టి 100% ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు అయిపోవాలి. తప్పకుండా అవుతుంది సార్. దీని పరిస్థితుల్లోనే ఈ 100% బట్టే నెక్స్ట్ ఇయర్ మనకి బెనిఫిట్స్ ఏంటనే పెరుగుతాయి. ఓకే సార్, ఓకే సార్. సో కంపల్సరీగా ఆ ఛాన్స్ ఉంది మనకి. ఓకే సార్. సో 60% ఈజీగా రీచ్ అయిపోవచ్చు. తప్పకుండా రీచ్ అయిపోతుంది సార్. 100% రీచ్ అవ్వాలి. రీచ్ అయిపోతుంది 100% తప్పకుండా అయిపోతుంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంఎస్వి సార్ నమస్తే అంటే ఎలా ఉంది? బాగున్నాం సార్. అంటే 6 months అయింది కానీ 30% అయింది సార్. ఈ 6 monthsలో రిమైనింగ్ 70% నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీది 30% అయింది. అశోక్తో పోలిస్తే ఇంకా 10% అభిమానం ఉన్నాం. సో మీకు కూడా మెయిన్ సీజన్ అంతా ఇదే కాబట్టి 70% అచీవ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది 6 monthsలో. సో నీ పొటెన్షియాలిటీ కూడా రబీలో ఎక్కువ కాబట్టి నీకు 30% అవడానికి ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? నీకు ఏమైనా సపోర్ట్ కానీ లేకపోతే ఏమైనా తక్కువ ఉందా? సపోర్ట్ తక్కువ లేదు కానీ సార్, ప్రజెంట్ క్లైమేట్ కండిషన్స్ మీకు కూడా తెలుసు, మీరు చూస్తున్నారు కదా సార్. కొంచెం ఆ రేట్స్ లేదు కాబట్టి ఆ 30% వరకు వచ్చింది. ఇది కూడా నేను ఎక్కడ తీసుకున్నానంటే కొంత ఆయిల్ పామ్కి మెన్యూస్ అప్లై చేశారండి. ఫస్ట్ జూన్ జూలైలో అప్లై చేయడం వల్ల అది నేను క్యాచ్ చేసుకుని అది తీసుకోగలిగానండి. ఆ 30% కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా ఏంటంటే మిగిలిన 70% ఇప్పుడు నేను ఈ మంత్స్లో నేను కంప్లీట్ చేస్తానండి. 70% చేయడానికి మాత్రం 100% ఛాన్స్ ఉంది. సో ఈ సంవత్సరం 100% అచీవ్ అయ్యి మన బెనిఫిట్స్ అన్నీ కూడా పెంచుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇయర్ మనకి శాలరీ కానీ టీఏడిఏ కానీ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బేసే ఉంటాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ 100% అయిపోయి నీకు వచ్చే దాంట్లో నెక్స్ట్ నీ లెవెల్ పెరిగితే బాగుంటుంది. ఓకే వెంకట్రావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి ఎలా ఉన్నాయి మీ వాళ్ళు ఇద్దరిదే పెర్ఫార్మెన్స్? పర్లేదు, బాగుందండి. ఎంఎస్పీకి 30% అయింది, అశోక్కి 40% అయింది, యావరేజ్గా 35% అయింది. కానీ చాలా హోప్ ఉంది. ప్రజెంట్ ఏంటంటే మా ఏరియా టోటల్గా రాబోయేంత కూడా మొక్కజొన్న సీజను. ఎంఎస్వి ఏరియాలో మొక్కజొన్న ఉంది, ప్లస్ హార్టికల్స్ క్రాప్ ఉంది. ప్లస్ అశోక్ ఏరియాలో కూడా ప్యాడీ కొంత వెళ్తుంది, అలాగే కొంత హార్టికల్స్ క్రాప్ ఉంది. వీటి మీద కొంచెం మేము పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికి ఏంటంటే ఆ ప్లానింగ్కి ఇంప్లిమెంటేషన్ కోసం కొంతమంది జెట్స్ అవసరం అవుతుంది. అశోక్ ఏరియా ఒకరిని ప్లస్ ఎంఎస్వి ఏరియా ఇద్దరిని కావాల్సి వస్తుంది. ఇద్దరిని పెట్టేసుకొని కొంచెం ప్లానింగ్ వర్క్ చేసుకుంటే డెఫినెట్గా రాబోయే మంత్స్ అంతా కూడా చాలా పీక్ మంత్స్ కాబట్టి ఉన్న క్రాప్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఉన్న జెట్స్ని కూడా ఉపయోగించుకొని చేస్తే డెఫినెట్గా 100% ఇచ్చి పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయింది ఆల్రెడీ 40% అయింది అండ్ 30% అయింది ఎంఎస్పీది కాబట్టి మీరు కొంచెం ఇద్దరి దగ్గర 35 అయింది కాబట్టి కోఆపరేషన్లో వెళ్ళిపోతే 65% ఉంది. ఆల్రెడీ 6 నెలలు ఉంది ఇంకా. సో గ్యారంటీగా 100% అయిపోతే మన అనుకున్నది రీచ్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకు కూడా బాగుంటుంది. మనకు వచ్చే అలవెన్సెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది. సో 100% గ్యారంటీగా డెఫినెట్గా అవుతుంది, డెఫినెట్గా చేస్తాం. సీజన్ చాలా ఫేవరబుల్గా ఉంది, డెఫినెట్గా చేస్తాం. సో సీజన్ అంతా కూడా మాన్సూన్ అంతా కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి 100% అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్యారంటీగా ఈ ఫుల్ఫిల్ చేశాను. డెఫినెట్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్.